జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీయే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సరే వచ్చేది మాత్రం నవీన్ యాదవ్ గారే అంటారు. నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. ఇవాళ అభివృద్ధి చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలన్నా నవీన్ యాదవ్ రావాలి. నవీన్ యాదవ్ ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాడు. వీళ్ళకి డిపాజిట్లు కూడా రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారుగా 23 నెలలైంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించడంలో ఎలాంటి వెనుకడుగు వేయలేదు ప్రజా ప్రభుత్వం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు తదితర పథకాలు అర్హులకు అందుతున్నాయి. నియోజకవర్గంలో సుమారుగా 4 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో లక్ష ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో లబ్ధి పొందుతూ సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి. 14,197 కొత్త రేషన్ కార్డులు ఇవ్వగా ఉన్న రేషన్ కార్డుల్లో 8,123 మంది అదనంగా చేరారు. రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం అందుతున్నాయి. ఇక ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే అల్పాహారం అందుతోంది. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు కారణమవుతాయని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీ హిల్స్ అభివృద్ధికి మలుపు.